హలో. కలశాలు మొత్తం వెండి ఉండేవి, మొత్తం గోల్డ్ కొడతాయి అన్ని. కార్యనిర్వహణానుకూల్యతాన్ ఫలసిద్ధిరస్తు. హలో. గోవింద లక్ష్మీనారసింహస్వామి గోవింద, జ్వాలా నారసింహస్వామి గోవింద, యోగానంద నారసింహస్వామి గోవింద, గండ బేరుండ నారసింహస్వామి గోవింద, ఉగ్ర నారసింహస్వామి గోవింద, యాదగిరి లక్ష్మీ నారసింహస్వామి గోవింద గోవింద. భగవత్ సంకల్ప సిద్ధిరస్తు. భగవత్ సంకల్ప సిద్ధిరస్తు అంటూ వేదమూర్తుల ఆశీస్సులు అందుకొని అర్చక స్వాముల ఆశీర్వచనాలు అందుకొని ఈ స్వర్ణమయ విమానాన్ని ప్రజాంకితం చేసిన సందర్భం ఇది. మూలమంత్ర, మూర్తిమంత్ర, విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో, అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో జరిగిన చిన్న చిన్న దోషాల్ని సైతం దూరం చేసే అత్యంత పవిత్రమైన యజ్ఞాలు, యాగాలు, పూజలు జరిగాయి. ఈ దివ్య కలశంలో ఆవాహన చేసుకున్న విమాన గోపుర అధిష్టాన దేవతల్ని మంత్రయుక్తంగా స్వర్ణమయ విమాన గోపురంలోకి ఆహ్వానించారు అర్చక స్వాములు, వేదమూర్తులు, మహనీయులు. శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధురకవి రామానుజ జీయర్ స్వామి వార్ల నేతృత్వంలో ఎందరో అర్చక స్వాములు, వేద పండితులు, వేదమూర్తులు, బ్రాహ్మణోత్తములు కలిసి నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమం యావత్ ప్రపంచానికే జగత్ కళ్యాణ కారకంగా, సౌఖ్య ప్రేరకంగా ఉంటుందని ఆశిస్తోంది ఈ క్షేత్రం. పంచ నారసింహులు, జ్వాలా నారసింహుడు, యోగానంద నారసింహుడు, గండబీరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, మరి లక్ష్మీ నారసింహుడు ఇక్కడ నిత్యాన్నదానం వేలాది మందికి అందించేస్తోంది ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ. మనకు తెలుసు, శ్రీ నృసింహం మహావిష్ణుం లక్ష్మీ సంస్థిత వక్షసం శంఖ చక్రధరం శ్రీశం చంద్ర సూర్యాగ్ని చక్షుషం. యావత్ సృష్టి, ఆ సృష్టికి కాంతిని ప్రసాదిస్తున్న సూర్య చంద్రుడే నేత్రాలుగా ఉన్నారు. నమోస్తు వేదాంత వనైక సింహ, నమోస్తు యోగీంద్ర గుహైక సింహ, నమోస్తు భక్త భయదాన సింహ, నమోస్తు యాదాచల నారసింహ, నమోస్తు యాదాచల నారసింహ. ఈ నారసింహ క్షేత్రంలో ప్రహ్లాదుని భక్తిని మనందరి హృదయంలో సదా సదా పునః పునః ప్రతిష్ఠింప చేసుకుంటూ ఆ ప్రహ్లాద భాగవత రామాయణాది పురాణాంతర్గత అంశాల్ని, వేదోక్త అంశాల్ని పునర్మరణం చేసుకుంటూ స్వామిని దర్శించుకుందాం. చెన్నై అంటే మద్రాసుకు చెందిన మెసర్ స్మార్ట్ క్రియేషన్స్ వారు ఈ బంగారు తాపడం పనులు గావించారని తెలియచేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు గారు. అలాగే గోపురానికి ఫిట్టింగ్ పనులు మెసర్స్ నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారు అందించారని మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ గారు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు తెలియచేసిన సమాచారం. నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారికి, స్మార్ట్ క్రియేషన్స్ చెన్నై మెసర్స్ కంపెనీకి ఆ స్వామివారి ఆశీస్సులు సదా కృపా కటాక్ష వర్షాలుగా
కుర్రాలని ఆశిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. స్వామివారిని సైతం ప్రార్థిస్తోంది. 50 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో 10,754 చదరపడుగుల వైశాల్యంతో దాతల విరాళంతో దేవస్థానం నిధులతో కిలోల కొద్దీ బంగారాన్ని ఈ తాపడం కోసం వినియోగించింది తెలంగాణ ప్రభుత్వం. 74 రోజుల్లో ఈ తాపడం ఫిట్టింగ్ పనులు పూర్తి చేయబడింది. ఇందులో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరూ ధన్యులు. వారందరికీ స్వామివారి ఆశీస్సులు సదా అందుతూ ఉంటాయని ఆశిస్తోంది ఈ పవిత్ర వేదిక.